ఇలా ఫారెస్ట్‌లో మార్నింగ్ సౌండ్స్ అన్నీ వినిపిస్తూ, పక్షుల సౌండ్స్ అన్నీ ఎలా ఉంటుంది చెప్పండి టెంట్స్‌లో మనం ఉండడం. అప్పుడప్పుడు ఇలాంటి ఎంజాయ్‌మెంట్స్ లైఫ్‌లో కొంచెం ఉండాలబ్బా! ఎప్పుడు బిజీ లైఫు, ఆఫీసు, పిల్లలు, జాబ్ ఇదే కంటిన్యూస్‌గా అనిపిస్తూ కొంచెం రిలాక్సేషన్ ఉంటే మైండ్ ఎంత ప్రెజెంట్‌గా ఉంటుందో కదా! సో, మేమైతే నైట్ స్టే చేసిన హౌస్ అయితే సూపర్ ఉంది. నైట్ మేము చాలా భయపడ్డామనమాట. దోమలుంటాయేమో దీంట్లో అని చెప్పేసి. కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే నైట్. ఇక్కడ చూడండి ఈ ట్రాక్ మీద ఏంటంటే మనకి టాయ్ ట్రైన్ అనేది వెళ్తుంది. సో, ఆ ట్రాక్ నుంచి మనం బయటకొచ్చేసాము. ఇప్పుడు మనము లోనావాలాకి వెళ్తున్నాం అనమాట. దారిలో మాకైతే ఆకలేస్తుంది, పిల్లలున్నారు, మనం ఎలాగా ఏంటి అని చెప్పి ఆలోచించి ముందుగానే మేము గ్యాస్, రైస్ కుక్కర్ ఇవన్నీ తీసుకెళ్ళామన్నమాట. ఇప్పుడు పిల్లల కోసం మా కోసం కూడా మేము ఉప్మా అయితే ప్రిపేర్ చేసేస్తున్నాము. రోడ్ సైడ్ అయితే ఒక చోట బండి అయితే ఆపేసాము. సో సండే అవడంతో అక్కడ ఉన్న షాప్స్ కూడా క్లోజ్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మేమైతే ఉప్మా ప్రిపేర్ చేసేస్తున్నాము. ఎప్పుడెప్పుడు పెడతారా బాబు అమ్మ వాళ్ళు అని చెప్పి మా వాళ్ళు అయితే చూడండి అలా వెయిట్ చేస్తున్నారో పాపం. ఆకలేసి అప్పటికే 11 అయిపోయింది మార్నింగ్ టైము. సో ఇప్పుడు మనమైతే ఉప్మాకు కావాల్సినవన్నీ వేసేసుకున్నాము. ఈ వ్లాగ్తో పాటు అలా కిచెన్లో మనం వంట చేసే వ్లాగ్ కూడా దీంట్లో కలిసిపోయింది అని చెప్పేసి అనుకుంటున్నారా? సో చిన్నది గ్యాస్ సిలిండర్ ఉండడం ఎప్పటికైనా మనం బయటకు వెళ్ళినప్పుడు కొంచెం బెస్ట్ అనమాట. ఇప్పుడు మన ఓన్ కార్స్లో వెళ్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఎక్కడైనా ఆగి మనం ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలన్నా ముందే మనం ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, ఫుడ్ దొరకని ప్లేసెస్లోను లేదంటే పిల్లలకి ఎమర్జెన్సీగా కొన్ని ఐటమ్స్ పిల్లలు తినరు, కొన్నే తింటారు, అవి దొరకవు అనమాట. అలాంటప్పుడు ఇలా చిన్న గ్యాస్ తీసుకెళ్ళామంటే ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయినా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా తినచ్చు. మా వాళ్ళు ఎప్పుడెప్పుడు పెడతారా బాబు అన్నట్టు వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ రైస్ కుక్కర్ మాది ఆల్రెడీ కుక్కర్ పాడైపోయింది అనమాట. సో అందుకని ఈ రైస్ కుక్కర్ తోటి నేను చేస్తున్నాను. మామూలుగా అయితే రైస్ కుక్కర్లో ఉండే గిన్నెలు ఎవరు డైరెక్ట్గా గ్యాస్ మీద పెట్టద్దు, ఎందుకంటే అవి పాడైపోతాయి అనమాట. రైస్ అంతా అడుగంటేస్తుంది నెక్స్ట్ టైం రైస్ పెట్టినప్పుడు. సో మాది పోయింది కాబట్టి ఇక్కడ పెట్టాను. ఇక్కడ కనిపిస్తున్న రైస్ కుక్కర్ మంచిది, దీంట్లో రైస్ అయితే వండేసుకున్నాం మేము ఒక 2 days. సో ఈ పోపు వేగేలోపు మనం మంచి విషయాలు తెలుసుకుందాము. మేమైతే నైట్ మార్కెట్ రోడ్లోకి వెళ్ళామన్నమాట. అక్కడ ఒక ఇన్సిడెంట్ ఏంటంటే ఫుల్ చీకటిగా ఉంది. మా వాళ్ళు ఏంటంటే పిల్లలందరినీ వదిలేసి మేము మా హస్బెండ్ని కూడా అక్కడ ఉంచేసి పిల్లలకి సాయంగా మేము ఒక 3 members లేడీస్ 2 members జెంట్స్ కలిపి మార్కెట్కి అయితే వెళ్ళామన్నమాట. ఆ మార్కెట్కి వెళ్ళడం బాగానే వెళ్ళిపోయాము. కానీ ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు జెంట్స్ ఏం చేశారంటే మేము నైట్ డిన్నర్ తీసుకొస్తాము, మీరు స్లోగా నడుస్తూ ఉండండి అని చెప్తే అక్కడ డిన్నర్కి లేట్ అయింది. చాలా మంది క్రౌడ్ ఉంది, అందుకని చాలా మంది ఉన్నారంట, అందుకోసం అని చెప్పేసి లేట్ అయింది. సో మేము నడుస్తూ ఉన్నాం కదా అని ముందు వరకు వచ్చేసిన తర్వాత మాకైతే ఫుల్ చీకటి, లైట్స్ అయితే ఏమీ లేవు, ఎవ్వరూ కనిపించట్లేదు జనాలు. మాకైతే చాలా భయం వేసింది. అంటే ఏంటంటే ఆ రోడ్డు నుంచి మేమున్న హట్స్లోకి వెళ్ళాలంటే ఆ లోపల అడవి లోపల నుంచి వెళ్ళాలన్నమాట. అయితే అక్కడ ఒక పాడుపడ్డ బావి కనిపించింది. ఇంకా మనకి ఆలోచనలు ఎలా వస్తాయి, ఏ పాత మూవీస్లోనో లేకపోతే కొంచెం దెయ్యం స్టోరీస్ లాగా ఇలాంటివి ఏమన్నా సడన్గా గుర్తొస్తూ ఉంటాయి కదా చీకటి కనిపించినప్పుడు. సో మాకు అలాగే అయిందనమాట. ఏదో మేము ఘనకార్యం చేసేద్దాము, మేము వెళ్ళగలము అన్న ధైర్యంతో వచ్చేసాం మేము ముగ్గురం లేడీస్ అయితేను. అక్కడికి వెళ్ళిన తర్వాత రోడ్డు మీద మా పరిస్థితి ఎలా ఉందంటే కూర్చుని ఉండిపోయాం. ఇంకా మేమైతే ఫుల్ చీకటిగా ఉంది, మనుషులు ఎవ్వరూ లేరు. మా వాళ్ళకి ఫోన్ చేస్తే ఇంకా 15 minutes పడుతుంది, హాఫ్ అన్ అవర్ పడుతుంది అని చెప్పేసి అంటున్నారు. పోనీ ఎక్కడైనా కూర్చుందామంటే షాప్స్ అన్నీ క్లోజ్ చేసే టైం అయిపోయింది. సరే మనం ముందుకు వచ్చేసాం, మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే చాలా దూరం నడవాలి, ముందుకు వచ్చేసి వెళ్ళిపోదాం అన్న ఉద్దేశంతో ముందుకు వచ్చేసాము. సో ఇంతకీ ఏమైందంటే ఆ రోడ్డు మీద మేము ఒక పావు గంట సిగ్నల్ లేదు, ఫోన్ చేసుకుందామంటే కరెక్ట్గా మేము ఎంటర్ అయ్యే దగ్గర సిగ్నల్ లేదు. కొంచెం సెల్ పైకి పెట్టి ఇంకా మా పాటలు అయితే మామూలుగా లేవు. సిగ్నల్ వచ్చిన తర్వాత మా హస్బెండ్కి ఫోన్ చేయడం, ఆయన ఒక 2 టార్చ్లు వేసుకుని బయటకు రావడం, ఆ తర్వాత రోడ్డు నుంచి మమ్మల్ని లోపలికి తీసుకెళ్ళడం, ఇలా జరిగిందనమాట. సో నైట్ అయితే అది అయ్యింది. ఇంకా మార్నింగ్ మేము స్టార్ట్ అయిపోయాం కాబట్టి ఫారెస్ట్లోంచి ఇంక ప్రాబ్లం అనిపించలేదు. కానీ ఏదో ఘనకార్యం చేసేద్దాము అని చెప్పి అనుకున్నాం, కానీ ఇలా ఫెయిల్ అవుతుంది అని చెప్పేసి అనుకోలేదు. కానీ కొంచెం ధైర్యం ఉండాలి. సో ఇప్పుడు మనం వాటర్ అయితే పోసేసాము. ఎంత
టైం అంటే అంత టైం మా వాళ్ళైతే వెయిట్ చేస్తున్నారు, ఇంకా పెట్టట్లేదు అని. ఇప్పుడు ఒక 2 మెంబర్స్కి ఉప్మా చేయాలంటే చాలా ఈజీగా త్వరగా చేసేయచ్చు, కానీ మేము 11 మెంబర్స్ ఉన్నాము. ఆ 11 మెంబర్స్కి చేయాలంటే కొంచెం టైం పడుతుంది కదా. సో దాంట్లోనూ గాలి బాగా వేస్తుంది అనమాట. మనం బయట పెట్టుకున్నాం గ్యాస్, అందుకని చాలా ఎక్కువగా గాలి వేస్తుంది. మా వాళ్ళైతే ఫోన్లో బిజీగా ఉన్నారు, ఎవరి ఫోన్లు వాళ్ళు తీసుకుని టూర్ ఫొటోస్ అన్ని స్టేటస్లు పెట్టుకుంటూ, నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్కి పంపించుకుంటూ, దాంట్లోనే ఇంకా ఎక్స్పెన్సెస్ అని ఉంటాయి కదా. ఈ మా అన్నయ్య అయితే చూడండి కొంచెం ఓవర్ యాక్షన్, వీడియో తీస్తున్నాను అని చెప్పేసి. సో చాలా ఎంజాయ్ చేసాము. అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి బాగా ఉంటేనే ఏ ప్రోగ్రామ్ అయినా సక్సెస్ అవుతుంది. ఒకళ్ళు మంచిగా ఉండి ఒకళ్ళు మంచిగా ఉండక ఉంటే మనం ఎటువంటి ప్రోగ్రామ్స్ని సెట్ చేసుకోలేము, ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళలేము అనమాట. మీకు కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే కనుక అప్పుడప్పుడు మీరు కూడా టూర్స్ వెళ్తూ ఉండండి. ఎప్పుడు రొటీన్ లైఫే కాకుండా కొంచెం మనకేంటంటే తక్కువ బడ్జెట్లో అయ్యేలాగా ఏదైనా ప్లేసెస్ ఫస్ట్ ప్లాన్ చేసుకోండి. మరీ ఎక్కువ బడ్జెట్ని ఫస్ట్లోనే మీరు స్టార్టింగ్ అనుకోండి ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళడం ఇదేను, అప్పుడైతే మీరు తక్కువ బడ్జెట్లోనే ప్లాన్ చేసుకోండి, ఎక్కువ బడ్జెట్లో వద్దు. ఒక ట్రిప్ మీకు ఓకే అయ్యింది అనుకుంటే కనుక అప్పుడు మీరు పెద్ద పెద్ద ట్రిప్స్ అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు మేమైతే రవ్వ అయితే వేసేసాము. రండి త్వరగా పెట్టండి అని చెప్పి మా పాప అయితే వచ్చేసింది. సో ఉప్మా అంటే మనం ఇంట్లో ఉప్మానా అని అడుగుతారు, అలాంటప్పుడు రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఏది దొరికితే అదేరా బాబు దిక్కు, కనీసం ఏమీ పెట్టకుండా ఉప్మా పెడితేనైనా బెటర్ అని చెప్పి ఇప్పుడు మా వాళ్ళకి ఏంటంటే ఇంట్లో ఉప్మానా అని చెప్పేసి ఫీల్ అయిపోయేవాళ్ళు, మీరు చేసేదే బెటర్ ఈ రోడ్డు మీద తినడం కన్నా అని చెప్పేసి అంటున్నారు అనమాట. సో మన ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఒక 5 minutes మనం ఇలాగ మంచిగా కలిపేసుకుని ఆ తర్వాత మన వాళ్ళందరికీ అయితే పెట్టేద్దాము. సో మా డ్రైవర్ గారు కూడా వెయిట్ చేస్తున్నారు అక్కడ, మాకు కూడా పెట్టండి రా బాబు త్వరగాను అని చెప్పేసి. మా డ్రైవర్ గారు కూడా అక్కడ కూర్చుని ఉన్నారు చూసారా వెనకాల. సో ఇలాగ కొంచెం రోడ్ సైడ్ మనం చేసుకుంటూ ఉంటే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది కదా అప్పుడప్పుడును. సో గ్యాస్ నుంచి అయితే దింపేసాము. ఇప్పుడు దీన్ని మన ప్లేట్స్ అన్నిటిలోకి వడ్డించేసుకుందాము. చాలా చాలా సూపర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నాయి, కొన్ని సాడ్ ఎక్స్పీరియన్స్లు కూడా ఉన్నాయి మాకు. ఎందుకంటే మీకు ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను, మనం ఏంటంటే మాథెరాన్ వెళ్ళే వీడియో దీని ముందు ఉంది కదా, ఒకసారి చూడండి ఆ వీడియో అంతా ఎలా ఉందో. మేమైతే మొత్తం ఇప్పుడు మనకి రోడ్ అనేది స్ట్రైట్గా ఉందనుకోండి ఎంత దూరమైనా నడవగలం, కొంచెం కనీసం ఒక 3-4 kilometers అయినా నార్మల్గా నడిచేయగలం. కానీ కొండ పైకి ఎక్కాలి నడిచి అంటే లగేజ్తో చాలా చాలా కష్టం కదా. సో మాకు అదే ఎదురైంది. పిల్లలైతే పాపం మా పాప అయితే ఒక 2-3 సార్లు ఎత్తుకో అంది కానీ పాపం నడిచింది, అది కూడా దానికి 4 years మా పాపకి. సో అది కూడా పాపం ఇబ్బంది పెట్టకుండా నడిచింది మమ్మల్ని. మా వాళ్ళు అయితే ఫుల్ లాగిచ్చేస్తున్నారు. సూపర్ అంటే సూపర్ ఉంది. ఫుల్ ఆకలితో ఉన్నవాళ్ళు ఒక ప్లేట్ కాదు 2-3 ప్లేట్లైనా తినేస్తామని చెప్పేసి గిన్ని ఊడ్చుకుని మరీ తినేశారు. బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు కూడా అప్పుడప్పుడు ఇలాంటి ట్రిప్స్కి తీసుకెళ్తూ ఉంటే వాళ్ళకు కూడా కొంచెం ఏంటంటే ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, మనమే కాకుండా. సో ఇంకా మూవీస్కి దీనికి ఒక 2 hours 3 hours స్పెండ్ చేయడము వచ్చేసేయడం, తర్వాత నార్మల్లే కదంతా. ఇంకా మేమైతే టిఫిన్ చేసేసి స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు మనం లోనావాలాకి వెళ్తున్నాము. ఇప్పుడు మేమున్న మాథెరాన్ ప్లేస్ నుంచి లోనావాలాకి వెళ్ళాలంటే కంపల్సరీగా మనకి ఒక 4 hours అయితే జర్నీ టైం పడుతుంది. ఎందుకంటే మొత్తం ట్రాఫిక్ జామ్ అనమాట, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. మనం కొండ నుంచి కిందకి దిగుతున్నాం కదా, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అని చెప్పేసి అన్నారు. అందుకని మేము మార్నింగే స్టార్ట్ అయిపోయాము. ఇంకా మా వాళ్ళు అయితే కొంచెం సేపు బస్సులో అయితే పడుకుండిపోయారు. చూడండి రోడ్స్ అయితే ఎంత బాగున్నాయో కదా, అసలు చుట్టూ కొండలు, కొంచెం లైట్గా చినుకులు పడుతూ ఆ ఎంజాయ్మెంటే వేరు. సో మేమైతే మంచిగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ ఏంటంటే లోనావాలాలో మనకి ఫుడ్ అనేది ఎక్కువ దొరకదు అనమాట. కొండల సైడు మాథెరాన్లో కూడా కొండల దగ్గర మనకి ఫుడ్ అనేది త్వరగా దొరకదు. కానీ మేము పైకి ఎక్కేసిన తర్వాత ఫుడ్ కోర్ట్సే ఉన్నాయి ఆల్రెడీ. మాథెరాన్లో మీకు వీడియో తీశాను. మొత్తం పైన వెళ్ళిన తర్వాత ఒక 2.5 kilometers నడిస్తే, మేమున్న ఫారెస్ట్లో ఉన్న టెంట్స్ నుంచి ఒక 2.5 kilometers నడిస్తే మొత్తం ఫుల్గా మార్కెట్ అనమాట అదంతా. దాంట్లో ఫుడ్ కోర్ట్స్ కనీసం ఒక 100 పైనే ఉన్నాయి. సో ఎవరైనా మాథెరాన్ ప్రోగ్రామ్కి వెళ్ళాలి అనుకుంటే కంపల్సరీ వాళ్ళకి ఒప్పుకుంటేనే వెళ్ళండి, లేదంటే వద్దు. లోనావాలా కూడా ఏంటంటే మరీ అంత ఎక్కువ ఎంజాయ్ చేసే ప్లేస్ అయితే కాదు. మేము ఉన్న ప్లేస్కి దగ్గరగా ఉంది అని చెప్పేసి మేము వెళ్ళాం. కానీ
ఎక్కువ ఎంజాయ్ చేసే ప్లేస్ అయితే కాదు. ముందు ప్లాన్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే లోనావాలాలో ఎక్కువ చూసేవి ఏమీ లేవు, టైం వేస్ట్ ఫస్ట్. కానీ మేము వెళ్తున్నాము, వెళ్ళిన తర్వాత ఏముంది అనేది మొత్తం మీకు వీడియోలు కంటిన్యూస్ పెడుతూ ఉంటాను, ఎవరు మిస్ కాకుండా చూసేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మనం మంచి మంచి వీడియోస్ చేద్దాము, వ్లాగ్స్ చేద్దాము, నెక్స్ట్ కిచెన్లో మనం వంట చేసుకునే ప్రోగ్రామ్స్ అన్ని చేద్దాం, చాలా చాలా ఉంటాయి. ప్లీజ్ ఒక్క లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మనమైతే ఇప్పుడు హైవేకి వచ్చేసాము. నెక్స్ట్ ఇక్కడ చూసారా, ఇవంతా మొత్తం మనం ఇప్పుడు ఏంటంటే టన్నల్లోకి వెళ్ళాము. లోనావాలా ఎంట్రన్స్ లో టన్నల్ ఉంటుంది, ఆ టన్నల్లోకి అయితే వచ్చేసాము. చూడండి ఎంత బాగుందో కదా. కొన్ని కొన్ని ప్లేసెస్ బాగుంటాయి, కానీ ఏంటంటే మనం వెళ్ళలేము, కొన్ని ఉంటాయి. కొన్ని చూసి 1 minute 2 minutes హ్యాపీగా ఫీల్ అయ్యేవి కొన్ని ఉంటాయి అనమాట. సో రోడ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. కొంచెం ట్రాఫిక్ ఉన్నా సరే మనకి ఏంటంటే విసుగు అనిపించలేదు. జర్నీ అంతా మాకైతే విసుగు రాలేదు, ఎందుకంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి. సింగిల్గా వెళ్తే మాత్రం ఫుల్ బోర్ అబ్బా. ఎవ్వరు సింగిల్గా వెళ్ళడానికి మాత్రం అస్సలు ట్రై చేయొద్దు. లోనావాలాలో ఎంట్రన్స్లో ఉన్నాం ఇప్పుడు మనం. ఇక్కడ చిక్కీ చాలా స్పెషల్ అనమాట. టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంది. ఇక్కడ వ్యాక్స్ మ్యూజియం కనిపిస్తుంది కదా, ఇది మనం వచ్చేటప్పుడు చూద్దామని చెప్పేసి మా వాళ్ళు అన్నారు. సో పిల్లలకి ట్రాంపోలిన్ పార్క్ కూడా ఉంది ఇక్కడ, లోపల ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు. అది కూడా మీకు వీడియోలో యాడ్ చేస్తాను నేను, మిస్ కాకుండా లాస్ట్ వరకు చూసేసేయండి. ఇక్కడైతే చిక్కీ షాప్ ఉంది, ఆ షాప్లో కూడా వచ్చేటప్పుడు తీసుకుందాం అన్నారు, కానీ చాలా షాప్స్ ఉన్నాయి. సో ఇవంతా కొండలు చూసారా ఎంత బాగుందో, మంచు అప్పుడప్పుడే పడుతూ ఉన్నట్టుంది కదా. దాంట్లోనూ ఇప్పుడు మేమున్న ప్లేస్ నుంచి కొంచెం దూరం మాత్రమే ఇలా కనిపిస్తూ ఉంటుంది. ముందుకు వెళ్ళే కొద్దీ చలి వేసింది అనమాట, కొంచెం వేడిగా అనిపించి ఇంకా ముందుకు వెళ్తున్న కొద్దీ చలి స్టార్ట్ అయ్యింది. మరీ ఎక్స్పెక్ట్ చేసినంత హిల్ స్టేషన్ అయితే కాదు, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి అయితే వెళ్ళొద్దు. వింటర్ సీజన్ అయితే ఫుల్ హిల్ స్టేషన్ అది, కానీ ఇప్పుడైతే ఎక్స్పెక్ట్ చేసి ఎక్కువ ఫాగ్ ఉంటుంది అది అని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళొద్దు. ఇప్పుడు మనం లోనావాలాలో మేము ఉంటున్న విల్లాకైతే వచ్చేసాము. ఇక్కడ కనిపిస్తున్న విల్లాయే అనమాట మేము తీసుకున్నది. పర్ డే 15,000 అనమాట, వితౌట్ లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ ఇవన్నీ వితౌట్ అన్నీను, ఏమి ఇంక్లూడ్ కాదు. కానీ ఏంటంటే వీళ్ళు గ్యాస్ స్టవ్ అవి మాత్రం అక్కడ ప్రొవైడ్ చేశారు, మనం వంట చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాము. లోపల ఏవైతే ఉన్నాయో ఫెసిలిటీస్ అన్ని చూసేద్దాం. కానీ బాగుండడం అయితే బాగుంది. మేము 3 families వచ్చాం కాబట్టి ఇలాంటిదే సెట్ అవుతుంది, ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఉండడానికి పర్ నైట్ 6,000 7,000 పే చేయడం కన్నా ఇలా టోటల్గా 4 members ఒకే ఇంట్లో ఉండి 15,000 అంటే ఇప్పుడు ఉన్న సీజన్లో బెటర్ అనిపించింది. ఒక్కొక్క చోట 30,000 40,000 చెప్తున్నారు. ఇదైతే స్విమ్మింగ్ పూల్, మా పిల్లలకి అయితే నిజంగా నచ్చింది. అమ్మ డ్రెస్ చేంజ్ చేసుకుని ఇప్పుడే వచ్చేస్తాము అనేసారు. మా వాళ్ళు కూడా, పెద్దవాళ్ళు కూడా ఎప్పుడు స్విమ్మింగ్ పూల్లోకి దిగి ఎంజాయ్ చేద్దామని చూసారు. ఇప్పుడు హాల్లోకి అయితే ఎంటర్ అయిపోదాం మనము. చూసేస్తున్నారు ఎవరు ఏ రూమ్లో ఉండాలి అని చెప్పి ఫస్ట్ పిల్లలు అయితే వెళ్ళి చూసేసుకుంటున్నారు. ఇదైతే హాల్ అనమాట, మనకి టీవీ ఇచ్చారు, సోఫా. కానీ మనము బయట తిరగడానికి వచ్చి ఎక్కువ టైం మనం ఇక్కడ రూమ్స్లో అయితే ఉండం కదా. సో నెక్స్ట్ ఏంటంటే ఈ రైట్ సైడ్లో స్టెప్స్ కింద కిచెన్ మనకి చిన్నగా ఉంటే సరిపోతుంది. మనం ఎక్కడైనా వెళ్ళాలి ఇలా చేసుకోవాలంటే చూడండి, వీళ్ళు ప్లేట్లు, గిన్నెలు, గ్యాస్ అన్నీ ప్రొవైడ్ చేశారనమాట. సో వాటర్ ప్యూరిఫైయర్, ఫ్రిడ్జ్ అన్నీ ఉన్నాయి. కింద 2 rooms ఉన్నాయి, పైన 2 rooms ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే కామన్ బాత్రూమ్ ఒకటి ఉంది, ఇంకా 4 bedrooms లోనూ 4 bathrooms ఉన్నాయి అనమాట. ఇది బెడ్కి వచ్చేసి ఫ్రీగా పడుకోవాలంటే 2 members పడుకోవాలి. 4 members ఉన్నాం మేమైతే, అలా పడుకోవడం కుదరదు కాబట్టి మా పిల్లలు ఒక గదిలో అయితే పడుకున్నారు. సో చూడండి అన్నీ సేమ్ ఉన్నాయి బెడ్ సైజ్లు అయితేను. మాకైతే నచ్చింది, ఎందుకంటే మనం నైట్ స్టే చేసి వెళ్ళిపోవడానికే కాబట్టి మనం పెట్టిన అమౌంట్లో కొంచెం రీజనబుల్గానే అనిపించింది మిగతా వాటితో కంపేర్ చేస్తే. ఎందుకంటే 30,000 40,000 కూడా ఉన్నాయి పక్కనే అనమాట. ఇప్పుడు పైకి వెళ్దాం మనము, పైన రూమ్స్ ఎలా ఉన్నాయి, పైన లొకేషన్ అంతా ఎలా ఉందో చూసేద్దాం, వచ్చేసేయండి. నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది. లోనావాలా ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కనుక ఫస్ట్ మీరు ఎక్కడికి వెళ్తున్నారో ప్రోగ్రామ్ని ఫిక్స్ చేసుకుని ఆ ప్లేసెస్లో ఎంత టైం స్పెండ్ చేయాలో ఆలోచించుకుని అప్పుడు మీరు స్టార్ట్ అవ్వండి. ఎందుకంటే ఎక్కువ ప్లేసెస్ మీరు కవర్ చేయలేరు ఫస్ట్ మనకి ప్లానింగ్ అంటూ లేకపోతే. ఇది పైన ఉన్న హాల్ అనమాట. పైన వ్యూ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది కదా. మా పిల్లలు ఇక్కడే ఉంటాము, ఇక్కడే పడుకుంటాము, ఇక్కడే తింటాము, పైనే మాకు కింద వద్దు అన్నారు. ప్రయోగాలు కూడా చేస్తున్నారు, కూలర్స్ కూడా ఇచ్చారనమాట. నెక్స్ట్ ఈ రూమ్లో మా పిల్లలు
పిల్లలు పడుకుంటామని చెప్పి మాకు చెప్పేస్తున్నారు. సేమ్ కింద ఎటువంటి బెడ్స్ అయితే ఉన్నాయో 4 రూమ్స్లోనూ అటువంటి బెడ్సే ఉన్నాయి. అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు కనిపిస్తున్న బెడ్రూమ్లో మేము ఉన్నాము నైట్. ఈ బెడ్రూమ్ మేము తీసుకున్నాం పైన. కానీ మార్నింగ్ మేము 5:30 కల్లా లేచి స్టార్ట్ అయిపోవాలి. సో ఏ టైం అవుతుందో చూద్దాము. ఇక్కడ కొంచెం గోడలు అవి అంత పెయింటింగ్తో నీట్గా లేకపోయినా ఓకే, బాగానే ఉంది, పర్వాలేదు. ఇక్కడ నుంచి వ్యూ చూసారా, నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది కదా. లైట్గా చినుకులు పడుతూ గ్రీన్ గ్రాస్ చుట్టూ ఆ కొండలు ఇవన్నీ చూస్తుంటే నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది. చాలా రోజుల తర్వాత వచ్చాం మేము ఇలాంటి ప్లేస్కి. లాస్ట్ టైం కేరళ వెళ్ళాము, ఆ వీడియో కూడా మీరు దీంట్లో చూసేయండి. చాలా బాగుంది కేరళ కూడా. సో పైనుంచి స్విమ్మింగ్ పూల్ వ్యూ చూసారా ఎలా ఉందో. ఇది చుట్టూ పొలాలు అవి కూడా ఉన్నాయి. ఇక్కడ పంటలు కూడా పండించుకుంటూ ఉంటారు. గోధుమలు, వరి కూడా పండించుకుంటూ ఉంటారనమాట పంటలు. లొకేషన్ కూడా సూపర్ ఉంది కదా. ఇంకా మా బాబు అయితే ఆగుతాడా ఎక్కడైనా, ఇలా వచ్చిన తర్వాత స్విమ్మింగ్ పూల్లోకి దిగిపోతానని చెప్పేసి అదిగోండి పిల్లలు ఫుల్గా దిగిపోయి ఎంజాయ్ అయితే చేస్తున్నారు. కొంచెం లోతు ఉండడంతో మా పాప అక్కడే కూర్చుని ఆడుతోంది, లోపలికి దిగలేదు. దానికైతే మునిగిపోతుంది అది. సో వాటర్ ఎక్కువ ఉన్నాయి. మా హస్బెండ్ అయితే చూడండి దిగిపోయి అలా బాగా పిల్లలతో పాటు కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. సో అప్పుడప్పుడు ఉండాలి అబ్బా ఇలాంటి ఎంటర్టైన్మెంట్ కూడా. మనం కొంచెం ఖర్చు పెట్టుకోవాలి, కానీ ఏంటంటే చిన్న చిన్న ఖర్చుల్లో కూడా ఎక్కువ ఎంజాయ్ చేసే ప్లేసెస్ కూడా చాలా ఉంటాయి. అలాంటి ప్లేసెస్కైనా వెళ్ళండి. నిజం చెప్పాలంటే ఇన్ని ప్లేసెస్ మేము కవర్ చేసాము. అన్నిటిలోకి మాకు నచ్చిన ట్రిప్ ఏంటంటే, ఒకటి మన దగ్గర ఉన్న సౌత్లో ఉన్న అరకు. నెక్స్ట్ సెకండ్ ట్రిప్ ఏంటంటే మనాలి అయితే చాలా బాగుంది. అరకు కూడా చాలా బాగుంది. మళ్ళీ అరకు వెళ్ళాలి, ఎప్పటికి వెళ్తామో ఏంటో. ఇప్పుడు చూడండి మేమైతే ఫ్రెండ్స్తో కూర్చుని మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ రోజు వంటలు చేసుకుని పిల్లల్ని చూసుకుని హస్బెండ్ని పంపించుకుని ఇంట్లో పనులు చూసుకుని ఇవే కాదబ్బా, అప్పుడప్పుడు ఫ్రెండ్స్ తోటి ఇలా కూర్చుని బాతాకానీ వేసిన చాలా బాగుంటుంది కదా. మనం మన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటే గంటలు ఇంకా ఇంట్లో పనులు గుర్తొస్తూ ఉంటాయి. అప్పుడు కానీ మనం లేవం అక్కడి నుంచి. సో మా వాళ్ళతో అయితే మేము కబుర్లు చెప్పుకుంటూ ఇక్కడ కూర్చున్నాము. ఇక్కడ చూసారా మనకి గ్యాస్ అయితే చెప్పేసారు కాబట్టి ఇంకా వంట అయితే చేసేద్దామని చెప్పి మేము ఇంటి దగ్గర నుంచి పప్పులు తీసుకొచ్చాం, టమాటాలు, ఉల్లిపాయలు, ఆలు తీసుకొచ్చాం, అన్నీ తీసుకొచ్చి పోపులు అన్నీ తీసుకొచ్చాం అనమాట. గ్యాస్ ఎలాగో తీసుకొచ్చాం కదా అని. సో అందుకని ఆలు కర్రీ అండ్ టమాటా పప్పు ఈ 2 చేసేస్తున్నాము. అప్పటికే టైం 2 o'clock అయిపోయింది. మాకు ఎలాగో ఈ వంట అయ్యేసరికి 1 hour పడుతుంది. రైస్ ఇంతమందికి రైస్ అవ్వాలి కదా, మేము రైస్ కుక్కర్ అయితే తీసుకొచ్చేసాము. సో ఇప్పుడు ఆలు కర్రీ తీసేసుకుని పప్పు తీసుకుని పైకి వెళ్ళిపోయి తినేద్దాము అనేది మా ప్లాన్ అనమాట. రైస్ కుక్కర్ అయితే ఇక్కడ పెట్టేసా చూసారా. రైస్ అయితే అయిపోయింది. ఇంకా మనకి పిల్లలు కూడా పాపం 2 o'clock అయిపోయింది కదా, బాగా ఆకలితో ఉన్నారు. దాంట్లో పప్పు అంటే ఇష్టం లేని పిల్లలు ఎవరుంటారు చెప్పండి. మా వాళ్ళు పప్పు రెడీ అనగానే ఇంకా పైకి వచ్చేసారు. ఇదిగో పప్పు అయితే రెడీ అయిపోయింది చూసారా. బాగా నచ్చింది మా వాళ్ళకి. ఎక్కడికి వెళ్ళినా సరే మనకేంటంటే అక్కడ ఫుడ్స్ గమ్మున నచ్చవన్నమాట. ఆ పరోటాలు, చపాతీలు, ఆ కూరలు తిని ఒక 2-3 times అంటే తింటాం, కానీ ఏదైనా ఒక అన్నం ముద్ద పచ్చడి వేసుకుని పెరుగేసుకుని తింటే ఉన్న ఉత్తమం ఇంకొకటి ఉండదు. సో ఇప్పుడు మా వాళ్ళందరికీ వడ్డించడానికి మేము రెడీగా ఉన్నాము. మా పిల్లలకైతే ఫస్ట్ ఆకలేస్తుంది అన్నారని వాళ్ళకి పెట్టేస్తాం అనమాట. మా వాళ్ళు ఇంకా లంచ్ తినడానికి రెడీ అవుతున్నారు. మేము లంచ్ అయ్యి మేము పైకి లేచేసరికి ఏ టైం అవుతుందో అని చెప్పేసి అనుకుని ఇంకా అప్పటికే ఇప్పుడు 4 o'clock వరకు అయిపోతుంది టైము. మేము ఫాస్ట్గా వడ్డించేసాము. ఇంతకీ ఏంటంటే రైస్ సరిపోదు అని చెప్పేసి మళ్ళీ విడిగా గ్యాస్ మీద రైస్ అయితే పెట్టాము. సో వండుకోవడం తినడం కోసం చాలామంది అనుకోవచ్చు, వండుకోవడం తినడం కోసం మీరు అక్కడికి వెళ్ళారా, ప్లేసెస్ ఎంజాయ్ చేయడానికి వెళ్ళారా అంటే, ఇది కూడా ఎంజాయ్మెంట్లో ఒక పార్టేనండి. ఎవరు ఇలా చేసుకుంటారు చెప్పండి. గ్యాస్ స్టవ్లు తీసుకెళ్ళి పిల్లలందరికీ వడ్డించుకుని హస్బెండ్స్కి పెట్టి అక్కడ లొకేషన్ ఎంజాయ్ చేస్తూ ఆ ట్రిప్ని ఈ ఫుడ్ కూర్చుని చేసుకుని తినడాన్ని ఎవరు ఎలా ఎంజాయ్ చేస్తారో చెప్పండి. సో ఇది కూడా మన ఎంజాయ్మెంట్లో ఒక పార్టీ అనమాట. మాకైతే చేసాము, పని ఎక్కువైపోయింది అన్న ఫీలింగ్ అయితే రాలేదు. హ్యాపీగా తిన్నాము అందరం కలిసి అన్న ఫీలింగ్లోనే మేము ఉన్నాము. మా వాళ్ళకైతే ఫుల్ నచ్చేసింది, ఫుల్ కుమ్మేస్తున్నారు. సో చూసారా, ఇక మా వాళ్ళు ఫస్ట్ వీళ్ళకి పెట్టేసాము. తర్వాత ఇంకా రైస్ చూసి దాన్ని బట్టి ఆల్రెడీ గ్యాస్ మీద రైస్ పెట్టామన్నమాట. సో దాన్ని బట్టి మనం తిందామని చెప్పేసి మేము లేడీస్ 3 ఆగిపోయాము. పిల్లలకిను మా హస్బెండ్కి వాళ్ళకి పెట్టేసాము.
మంచి ఆకలి మీద ఉన్నప్పుడు పచ్చడన్నం కూడా పరవాన్నం కింద కనిపిస్తుంది అని చెప్పి ఊరికే అన్నారా? మా వాళ్ళు ఫుల్ ఆకలితో ఉన్నారు, ఫుల్గా లాగించేశారు, వాళ్ళకి బాగా బాగా నచ్చాయి. ఇంక ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము. మేము ఇక్కడ చేసింది ఏంటంటే చాలా ఎగ్జైట్మెంట్ తోటి ప్లేసెస్ అవి చూద్దామని బయటకు వచ్చామా. అందరూ ఇక్కడ పాయింట్ ఉంది, ఇక్కడ మంచిగా చూడండి, ఇక్కడ బాగుంటుంది, అది ఇది అన్నారని చెప్పేసి వెళ్ళి చూస్తే మాకేమైందంటే ఇక్కడ లొకేషన్ చూసారా ఎంత బాగుందో గ్రీనరీ తోటి. కానీ మేము అనుకున్న ప్లేస్లో లొకేషన్ చూద్దాము అని చెప్పి దగ్గరికి వెళ్తే అక్కడ మాకైతే ఎంతో దూరం నుంచి చూసే పాయింట్ ఇది అని చెప్పి చూపించారు. సో అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. దాంట్లోనూ వర్షం స్టార్ట్ అయిపోయింది, అందుకని ఒక చిక్కీ షాప్ దగ్గర ఆగిపోయి ఆ చిక్కీ షాప్లో ఉన్నవి కొన్ని చిక్కీస్, పిల్లలకు కావాల్సిన స్నాక్స్, చాక్లెట్స్ అవి తీసుకున్నాం అనమాట. ఇక్కడ చిక్కీ అంటే చాలా చాలా ఫేమస్. ఇక్కడ ఫ్రూట్ జ్యూసెస్, ఫ్రూట్స్ మొత్తం మనకి జెల్లీస్ ఇవన్నీ అమ్ముతారు. చూడండి ఎంత బాగున్నాయో కదా కలర్ఫుల్గాను. సో ఈ షాప్స్ ఏంటంటే మనం చూద్దాము అనుకునే కొన్ని సీనరీస్ ఉంటాయి కదా, వాటి పక్కన ఉన్న షాప్స్ అనమాట. ఈ షాప్ వాళ్ళని అడిగితే ఇక్కడి నుంచే చూడాలి, లోపలికి వెళ్ళడానికి కుదరదు, అది ఇది అని చెప్పి అన్నారు. సో మాకైతే అక్కడి నుంచి కనిపించింది అలా ఏమీ లేదు, రోడ్డు మీద నుంచే కదా, దీనికోసం ఇక్కడ వరకు రావాలా అనిపించింది. మేమున్న రూమ్ దగ్గర నుంచి 6 కిలోమీటర్స్ మేము బయటకు వస్తే అప్పుడు ఆ పాయింట్ అనేది కనిపించింది. కానీ చాలా చిన్నదనమాట. ఎక్కడో దూరంగా ఉన్న వాటర్ ఫాల్ని దూరంగా ఉన్న వాటర్ ఫాల్ని మేము చూసాము. దగ్గరగా చూస్తే ఆ థ్రిల్లే వేరు కదా. సో అదైతే మేము మిస్ అయ్యాము. దగ్గరగా చూడడానికి వెళ్ళడానికి ఉండదు. వర్షం అయితే పడుతుంది, ప్రజెంట్ లైట్గా తగ్గింది. ఇప్పుడు చూడండి ఇక్కడ కనిపిస్తున్న షాప్లో కాస్ట్ కూడా నార్మల్గా మన దగ్గర ఉన్న షాప్స్లో కొనే కాస్ట్లే ఉన్నాయి. మేమైతే చిక్కీ తీసేసుకున్నాము. 200 రూపీస్ అంటే చిక్కీ. ఇవి కూడా కలర్ఫుల్ డ్రై ఫ్రూట్స్ తోటి చాలా రకాల చిక్కీస్ అయితే ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ చిక్కీ ఫేమస్ అనమాట. సో ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చూసారా. ఇలాంటి షాపులు లైన్ మొత్తం ఉన్నాయి, ఎక్కడ చూసినా లోనావాలాలో చిక్కీ షాపులే ఉన్నాయి. సో ఆ షాపింగ్ అయితే అయిపోయింది మాది. ఇక్కడ చూడండి ఇప్పుడు మేము అక్కడి నుంచి ఒక టైగర్ పాయింట్కి అయితే వచ్చేసాము. అబ్బా ఫుల్ ఫాగ్ తోటి భలే ఉంది కదా నిజంగా. చాలా చాలా మైండ్ పీస్ఫుల్గా అనిపిస్తుంది ఇలాంటి ప్లేసెస్ చూస్తేను. చూడండి నెక్స్ట్ ఎక్కడ కనిపించే ఆ పాయింట్ దగ్గరికి మేము వెళ్దాము అనుకుంటే కుదరదు వెళ్ళడం అని చెప్పేసి అనేసారనమాట. ఇక్కడ 9D యాక్షన్ సినిమాస్ అని, హర్రర్ హౌస్ అని చాలా ఉన్నాయి పిల్లలు చూడడానికి ఆడుకోవడానికి కూడా. మేమైతే చాలా భయపడ్డాము ఆ హర్రర్ హౌస్ దగ్గర. అక్కడ టికెట్ కౌంటర్లో కూర్చున్నాయని మేము దగ్గర నుంచి మాట్లాడుకుంటుంటే స్విచ్ ఆన్ చేసేసరికి టకటక కొట్టేసుకునేసరికి పరిగెత్తుకొచ్చాము మేము భయపడి. నెక్స్ట్ ఇప్పుడు పిల్లలు ట్రాంపోలిన్ పార్క్కి తీసుకెళ్ళమని అడుగుతున్నారు. సో ట్రాంపోలిన్ పార్క్కి అసలు టికెట్ కాస్ట్ ఎంతో ఏంటో ఇప్పుడు అవన్నీ మనం వెళ్ళి చూసేద్దాము. చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నారు. టీవీస్లో చూసాం కానీ ఎప్పుడు అంతలా వెళ్ళి ఆడలేదు అని చెప్పేసి అన్నారు కాబట్టి తీసుకెళ్ళాము. ఇదే అనమాట ఆ ట్రాంపోలిన్ పార్క్. లోపలికి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏమేమి ఉంటాయి అనేది మొత్తం ఆ స్క్రీన్లో కనిపిస్తుంది. సో లోపల పిల్లలు ఇవన్నీ ఆడొచ్చు అని చెప్పి ఆ స్క్రీన్ మీద మనకి ఫస్ట్ చూపించి ఆ తర్వాత టికెట్ తీసుకోమంటారు. చిన్న చిన్న షాపింగ్స్ కూడా ఉన్నాయి, కూల్ డ్రింక్ షాప్స్ అని, పిజ్జా అని, అవన్నీ చాలా ఉన్నాయి. స్క్రీన్ మీద చూసారా పిల్లలు ఎలా ఆడుతున్నారో. ఇవన్నీ వీడియోస్ తీసుకోవాలంటే లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు. లోపలికి ఎవరైతే టికెట్ తీసుకుంటారో వాళ్ళు మాత్రమే వెళ్ళాలి. మనం ఇక్కడి నుంచి మాత్రం ఈ స్క్రీన్లో ఎలా ఉంటుంది మోడల్ అని చూపించాలి, కానీ మన పిల్లల లైవ్ అనేది ఇక్కడ ఏం జరగదనమాట. కానీ ఏంటంటే బిలో 5 years లో పిల్లలు వస్తే పేరెంట్స్ ఒక 300 రూపీస్ ఎవరో ఒకళ్ళు ఎక్స్ట్రా పే చేసి మదర్ కానీ ఫాదర్ కానీ లోపలికి ఎంటర్ అవ్వచ్చు అనమాట. సో నేనైతే మా పాపకి 4 years కాబట్టి వాళ్ళకి ఇంకో 300 అంటే 700 రూపీస్ టికెట్ అంట పర్ హెడ్. మా పిల్లలందరూ వెళ్ళిపోయారు, మా పాప మిగిలిపోయింది. మా పాపకి ఏడుపు ఇంకా నేను కూడా వెళ్తాను అని చెప్పి. సో 700 ప్లస్ నా 300 పే చేసి 1000 రూపీస్ తోటి మేము లోపలికి అయితే వెళ్ళాము. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు లోపల. ప్రస్తుతానికి ఏంటంటే ఈ స్క్రీన్ మీద అసలు లోపల ఎలా ఉంటుంది అనేది మాత్రం మనం చూడగలం అనమాట. నెక్స్ట్ ఆ పక్కన రెస్టారెంట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇదే లోపల ఎంట్రన్స్ డోరు. లోపలికి ఇలా పిల్లలు అయితే ఎంటర్ అయిపోతారు. చాలా అంటే చాలా లోపల ఆడుకునేవి ఉన్నాయి. ఎగ్జాక్ట్గా ఏదైతే చూపించారో ఆ టీవీలో అవన్నీ లోపల ఉన్నాయి అనమాట. సో మా పిల్లలు అయితే ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నారు. వీళ్ళు సాక్స్లు ఇస్తారు మనకి, ఆ సాక్స్లు మాత్రమే వేసుకుని వెళ్ళాలి. అంటే టికెట్ వచ్చేసి 600 రూపీస్ ప్లస్ 100 రూపీస్ సాక్స్. నెక్స్ట్ ఇక్కడ స్కైమాక్స్ లాంజ్ చూసారా ఎంత బాగుందో. కిందంతా మొత్తం మనకి లేక్ ఉంటుంది, మౌంటైన్స్ ఉంటాయి.
వీటికి పైకి తీసుకెళ్ళి మనకి లంచ్ కానీ డిన్నర్ కానీ వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. సో ఈ పాయింట్కి వెళ్దాము అని చెప్పి అనుకున్నాం కానీ మాకు టైం లేదు. కానీ ఆల్రెడీ ఒకసారి మనం హైదరాబాద్లో అక్కడ ఇలాంటివి చూసున్నాం కాబట్టి ఎప్పుడు వెళ్ళలేదు, ఎక్కలేదు, చూసున్నాము అంతే, కాబట్టి కొద్దిగా తెలుసు. సో నెక్స్ట్ వచ్చేసి ఫిష్ స్పా ఒకటి, నెక్స్ట్ ఏమో మనకి మసాజ్ చైర్ ఉంటుంది కదా, ఆ మసాజ్ చైర్ ఒకటి ఇక్కడ పక్కన ఉన్నాయన్నమాట. ఇది 100 రూపీస్ ఫిష్. నెక్స్ట్ ఈ మసాజ్ చైర్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ మసాజ్ చైర్ వచ్చేసి 200 రూపీస్ పర్ 20 మినిట్స్. 20 మినిట్స్ మంచిగా మసాజ్ చేయించుకుందాం అని చెప్పి అనుకున్నాము. నేను లోపలికి పిల్లల దగ్గరికి వెళ్దాము అని చెప్పేసి పిల్లల దగ్గరికి వెళ్ళాను. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిగో చూసారా మా పాప. ఇంకా లోపలికి వెళ్ళామంటే 2 అవర్స్ అయినా సరే మేము రాము అంటున్నారు. అక్కడే ఆడుకోవాలనిపిస్తోందంట. మీరు తిరిగేసి రండి అన్ని ప్లేసెస్, మేము ఇక్కడే ఉంటాం, ఎక్కడికి వెళ్ళాం, ఆడుకుంటూ ఉంటాం అని చెప్తున్నారు. కానీ పర్మిషన్ వచ్చేసి 2 అవర్సే అనమాట. పర్ హెడ్ 2 అవర్స్ లోపల ఉండాలి. సో ఆ 2 అవర్స్ వాళ్ళు 1.5 అవర్కే బయటకు వచ్చేసారు ఫుల్ చెమటలు కక్కుకుంటూ. సో ఈ గేమ్స్ అన్నీ ఆడారనమాట. చాలా ఇంట్రెస్ట్గా ఆడుతున్నారు చూసారా మా పిల్లలు. నేనైతే టీవీలో చూడడం తప్ప డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు ఇలాగా ఇన్ని గేమ్స్. సో మనం ఫారం మాల్ వాటిల్లో ఉన్నాం కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి గేమ్స్ అనేవి. సో అదొక మోడల్, ఇదొక మోడల్. ఎక్కడ ఎంజాయ్మెంట్ అక్కడే ఉంటుంది కదా. ఈ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పర్ హెడ్ 700 తీసుకున్నారనమాట. అక్కడ కనిపిస్తున్న సాక్స్లు ఉన్నాయి కదా, వాళ్ళు ఇచ్చే సాక్స్లు మాత్రమే వేసుకోవాలి. మన సాక్స్లు అయితే ఎలో లేదు. ఆ సాక్స్లకి వాళ్ళు ఎక్స్ట్రా 100 రూపీస్ అయితే పే చేయించుకున్నారు. మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. నేనైతే ఆ మసాజ్ చైర్లో ఒక 20 మినిట్స్ అయితే కూర్చుందాము, మంచిగా చేయించుకుందాం. చాలా నడిచాము కదా నిన్న, ఫుల్ పెయిన్స్ వస్తున్నాయి. ఆఖరికి పెయిన్ కిల్లర్ కూడా వేసుకున్నాము. సరే ఒక 20 మినిట్స్గా చేయించుకుందామని కూర్చున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి నైట్ టైము 9 o'clock అయింది. నైట్ టైంలో మనం ఒక రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. వర్షం పడుతోంది లైట్గాను, కానీ ఫ్రెండ్స్ అందరితోటి ఇలా తిరుగుతూ ఉంటే సరదాగా ఉంటుంది కదా. సో రోజు మాకు పొద్దున్న లేవడం, పనులు చేసుకోవడం, పిల్లల్ని పంపించడం, ఇది రొటీన్ లైఫ్ అయిపోయి కొంచెం ఇలా బయటకు రావడంతో మైండ్ చాలా పీస్ఫుల్గా అనిపించింది మాకైతే. సో ఇప్పుడు రెస్టారెంట్లోకి వెళ్ళిపోయి మాకు కావాల్సినవి అయితే మేము ఆర్డర్ ఇచ్చేసాము. వాళ్ళు ఆర్డర్ ఇచ్చినవి ఏంటంటే మనకి నార్త్ సైడ్ కాబట్టి సౌత్ సైడ్ ఎక్కువ ఇక్కడ దొరకవు. ఇక్కడ ఏముంటే అదే మనం పుల్కాలని, పరోటాలని, చపాతీలని, కర్రీలని ఇవి తప్ప మన టిఫిన్స్ సౌత్ ఇండియన్ ఫుడ్స్ ఎక్కువగా దొరకవు అనమాట ఇటు సైడ్. సో మనం మన సైడ్ ఫుడ్ ఎప్పుడు చెప్పకూడదు ఇక్కడికి వచ్చినప్పుడు, ఎందుకంటే వీళ్ళకి సరిగా చేయడం రాదు. సో ఇక్కడ ఉన్న ఫుడ్ని తినడమే చాలా బెస్ట్ అనమాట, ఎందుకంటే ఆల్రెడీ అదంతా మేము చూసాము. సో మాకు అంత అనిపించలే సౌత్ ఇండియన్ ఫుడ్ ఇక్కడ తినడము. నెక్స్ట్ మార్నింగ్ చూసారా, ఫుల్ స్నో తోటి ఎంత బాగుందో ప్లేస్ అనేది. మార్నింగ్ మేము 5:30కి లేచామన్నమాట. అలాగా కాఫీ తాగుతూ కూర్చుని మంచిగా సౌండ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు మా వాళ్ళైతే. సో ఇప్పుడు 6 o'clock టైం అయింది. 6:30 కల్లా మేము స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇంకొక వాటర్ ఫాల్ని కవర్ చేయాలి. సో ఆ వాటర్ ఫాలే మెయిన్ అనమాట ఇక్కడ. లోనావాలా ఎవరైనా రావాలి అనుకునే వాళ్ళు ఉంటే ఒక 2-3 ప్లేసెస్ తప్ప మీకు చూడడానికి ఏమీ లేవండి. సో లోనావాలా బదులు మీరు ఇంకా ఏదైనా ఆప్షన్ని చూసుకోవడం బెస్ట్, ఎందుకంటే మనీ వేస్ట్, టైం వేస్ట్. నేను క్లారిటీగా చెప్తున్నా కదా వెళ్ళిన ఎక్స్పీరియన్స్ తోటి. సో ఎవరైనా రావాలి అనుకుంటే ముందే డిసైడ్ అయిపోయారండి. లేదు మేము చూస్తాము, మాకు వేస్ట్ అయినా పర్వాలేదు అనుకుంటే నేనైతే వాళ్ళకి చెప్పట్లేదు. లోనావాలా బెస్టా కాదా, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళకి చెప్తున్నాను. లోనావాలాలో చూసే పాయింట్స్ అయితే ఏమీ లేవు. సో మీరైతే టైం వేస్ట్ చేసుకోకుండా ఆ మనీ తోటి మీరు వేరే ట్రిప్కి వెళ్ళి ఎంజాయ్ చేయడం బెస్ట్ అనమాట. ఇక్కడ చూడండి ఈ స్పాట్ ఎంత బాగా కనిపిస్తుందో కదా. కొన్ని ప్లేసెస్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి, అవి తప్ప మిగతా అంత ఏం అనిపించలేదు నాకు. కొన్ని ప్లేసెస్లో అయితే బాగా నచ్చాయి. ఒక్కసారిగా ఎండ రావడం, ఒక్కసారిగా స్నో పొగలాగా కిందకి రావడం, మళ్ళీ అలా పైకి వెళ్ళిపోవడం, ఇవన్నీ నాకు ఇక్కడ బాగా నచ్చాయి అనమాట. నెక్స్ట్ మొత్తం చుట్టూ అటు ఇటు మొత్తం ట్రీసే, మధ్యలో రోడ్డు మాత్రమే, హౌసెస్ కానీ ఏం ఉండవు. మనం దగ్గర ఉన్న విల్లాస్ కూడా ఏంటంటే ఇక్కడ కొంచెం సినీ హీరోస్ విల్లాస్ ఇక్కడ కొనుక్కుని వాళ్ళు వాటిని ఏంటంటే కొంతమందికి హ్యాండ్ ఓవర్ చేసి అలా కూడా సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నెక్స్ట్ ఏంటంటే మేము చూడండి వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళడానికి ఈ చెరువుల్లాగా ఉండే వాటర్ దాటి వెళ్ళాలి. మాకైతే కాళ్ళు మునిగాయి, ఎందుకంటే ఆ వాటర్ ఇక్కడికి వచ్చి స్టక్ అవుతుంది. వాటి కోసమని వీళ్ళు ఇక్కడ చెప్పులు తీసుకోమంటున్నారు. 30 రూపీస్ అనమాట వెళ్ళి రావడం కోసం. చెప్పులు తీసుకోండి, షూస్ పాడైపోతాయని.
ఎందుకంటే లోపల రాళ్ళు చాలా షార్ప్ ఉన్నాయి వాటర్లోను. మన దగ్గర మన గోదావరి దగ్గర సముద్రాల దగ్గర రాళ్ళు దొరుకుతాయి కదా, ఆ రాళ్ళు ఉన్నాయి, షార్ప్ కూడా ఉన్నాయి అనమాట. అందుకోసం అని చెప్పేసి చెప్పులు వేసుకుని వెళ్ళమన్నారు. మేము చేసింది ఏంటంటే కొంచెం దూరం అటుపక్క కనిపిస్తున్న షాప్ వరకు చెప్పులు వేసుకోకుండా వెళ్ళాం, కానీ అక్కడ మాత్రం చెప్పులు తీసుకున్నాం అనమాట. సో షూస్ అనేవి చేత్తో పట్టుకుని ఇంకా డ్రెస్సులు పట్టుకుని మేము పిల్లల్ని ఎత్తుకుని వెళ్ళడమే. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పులు తీసుకున్నాను నేనైతే. ఈ చెప్పులు కొంచెం మనల్ని గట్టిగా స్టిఫ్గా ఉంటాయి కాబట్టి మనకైతే ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మనం ఆ లాస్ట్లో కనిపిస్తుంది కదా వాటర్ ఫాల్, ఆ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్ళాలి. సో ఈ కొండల నుంచి పిల్లల్ని తీసుకుని జాగ్రత్తగా నడిచి వెళ్ళాలి. లగేజ్లు పట్టుకుని మాత్రం మీరు వెళ్ళొద్దు, లగేజ్లు ఎక్కడైనా పెట్టేసి వెళ్ళండి. ఎందుకంటే ఇవన్నీ దాటుకుని వెళ్ళాలంటే చాలా ప్రాబ్లంగా ఉంటుంది మీకు. ఇప్పుడు మనం ఆ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఎలా ఉందో చూసేద్దాము. ఈలోపు ఈ పైన చూసారా ఫాగ్ తోటి ఎలా ఉన్నాయో మొత్తం దగ్గరకు వచ్చేసామా. వాటర్ ఫాల్స్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. మా పిల్లలు అయితే ఆ గేమ్స్ జోన్ ఒకటి, వాటర్ ఫాల్స్ ఒకటి మెయిన్గా ఎంజాయ్ చేసింది. మిగతాది ఎంజాయ్ చేసినా లేకపోయినా ఈ రెండు మేము బాగా ఎంజాయ్ చేసామని చెప్పేసి అన్నారు. సో వాటర్ ఫాల్ అయితే మాకు బాగా నచ్చింది. మాకు కావాల్సిన ఫొటోస్ అన్నీ మేము తీసేసుకున్నాము. సరదాగా అందరం చిన్న చిన్న స్టెప్స్ కూడా వేసాం అనమాట, వెళ్ళి డ్యాన్స్ చేసాం అలాగా. సో ఇప్పుడు మనం దగ్గరికి వెళ్ళిపోతాం. దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఇంకా బాగా తడవాలనిపించింది, కానీ మేము డ్రెస్సెస్ అయితే తీసుకెళ్ళలేదు. సో మళ్ళీ ఎందుకు తడిచి ఆ కార్ అంతా పాడు చేసి మొత్తం వాసన స్మెల్ వచ్చేసి ఇవన్నీ ఎందుకని చెప్పేసి మేమైతే తడవలేదు. మార్చుకోవడానికి ఇక్కడ డ్రెస్సెస్ మార్చుకోవడానికి రూమ్స్ ఉన్నాయి. 20 రూపీస్ అంట రూమ్లోకి వెళ్ళి డ్రెస్ మార్చుకోవడానికి. స్లిప్పర్స్ ఏమో 30 రూపీస్ అంట. సో అన్నిటికీ ఇలా మనీ తీసేసుకుంటారు వీళ్ళు. ఇక్కడ మంచిగానే సంపాదిస్తున్నారు. పావు బజీలు అవి ఇవి అన్నీ పెట్టి ఆడి అలసిపోయి ఉంటారు కాబట్టి మంచిగా వచ్చి తింటారని కరెక్ట్గా పాయింట్లు వెతుక్కుని పెడతారు వాళ్ళు. సో వాటర్ ఫాల్స్ చూసారా ఎంత బాగున్నాయో. మేము ఎర్లీ మార్నింగ్ రావడంతో జనాలు ఎవరు లేరు, కానీ 11 o'clock 12 o'clock దాటిన తర్వాత మాత్రం ఫుల్ రష్ ఉంటుందంట. సో ఫొటోస్ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. ఎవ్వరూ లేకుండా ఉన్నప్పుడే మీరు మంచిగా తీసుకోవాలంటే తీసుకోవచ్చు. మార్నింగే బయలుదేరిపోండి అని చెప్పి కొంతమంది చెప్పారు అక్కడ. అందుకని మేము మార్నింగే 6:30 కల్లా బయటకు వచ్చేసాము. బయటకు వచ్చి 7:30 8 వరకు ఇక్కడే ఉన్నాము. ఆ టైం కూడా ఎవరు రాలా, కొంతమంది వచ్చారు చూసారా. ఇక్కడైతే పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. అందరికన్నా ఫస్ట్ మా బాబు అయితే మామూలుగా ఎంజాయ్ చేయలేదు ఈ వాటర్లోను. వాడికి వాటర్ ఫాల్స్ అన్నా స్విమ్మింగ్ పూల్ అన్నా ఇవన్నీ చాలా ఇష్టం అనమాట. వాడైతే బాగా ఎంజాయ్ చేశాడు. సో లోనావాలా ప్రోగ్రామ్ని మీరు దీనికోసం మాత్రమే రావాలి, లేదంటే ఇంకేది లేదండి చూడడానికి. సో ఈ వాటర్ పాయింట్ కోసం మాత్రమే రావాలి. ఇలాగ మాకు ట్రిప్కి ఎంత అయిందంటే మాకు 25,000 అయింది ఒక ఫ్యామిలీకి. మేము 3 families వెళ్ళాము. మేము గుజరాత్ నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం మాకు 850 kilometers వరకు వచ్చిందనమాట. గుజరాత్ నుంచి మేము వెళ్ళిన ప్లేసెస్ 2 places కవర్ చేసాము. నెక్స్ట్ భీమశంకర్ వెళ్దాం అనుకున్నాం, కానీ మాకు టైం అయితే లేదు. అందుకోసం అని చెప్పి భీమశంకర్కి వెళ్ళలేదు మేము. పర్ ఫ్యామిలీకి మాకు 25,000 పడింది. మేము వచ్చేసరికి నైట్ 11 o'clockకి బయలుదేరాము. 3 days తర్వాత మళ్ళీ నైట్ 11 o'clock అయితే ఇంటికి వచ్చామన్నమాట. ఫుల్ ముంబై నుంచి వెళ్ళాలి. ముంబై అంతా చాలా ఫుల్ ట్రాఫిక్. ఓన్లీ ముంబై దాటడానికే మాకు 2.5 hours 3 hours టైం పట్టేసింది అక్కడ. ఈ వాటర్ ఫాల్స్ లో అయితే మా వాళ్ళు పిచ్చగా ఎంజాయ్ చేస్తున్నారు. డాన్సులు కూడా చేసేసి మేమైతే మంచిగా ఎంజాయ్ చేసాము. ట్రిప్ అనేది సింగిల్ గా వెళ్తే అస్సలు బాగోదు. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో కానీ లేదంటే ఫ్రెండ్స్ తో కానీ ఎవరితోనైనా వెళ్ళండి, అప్పుడే మీకు ఎంజాయ్మెంట్ అనేది ఉంటుంది. మన సింగిల్ గా వెళ్తే ఏం చూస్తారో ఒక 2 photos తీసుకుంటారు వచ్చేస్తారు, కానీ ఎంజాయ్మెంట్ అనేది కావాలంటే మాత్రం ఫ్యామిలీస్ తో కానీ ఫ్రెండ్స్ తో కానీ మాత్రమే ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళండి. మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ ఏంటంటే ఇందాక మేము అలా వండుకుని తిన్నట్టు మీరు కూడా ఏదైనా వండుకోవడానికి ట్రై చేస్తే ఇంకా బాగుంటుంది అనమాట. సో ఈ పాయింట్ అయిపోయిన తర్వాత మేము ఆఫ్టర్నూన్ 2 o'clock కల్లా బయలుదేరిపోవాలి. ఇలా మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో కలిపి కొన్ని ఫొటోస్ అయితే దిగాము. అక్కడ ఫొటోస్ తీయడానికి కూడా ఉన్నారనమాట. ఈచ్ ఫోటో 50 rupees అన్నారు. నెక్స్ట్ సాఫ్ట్ కాపీ కూడా మనకి ఇస్తాము అని చెప్పి అన్నారు. మా బాబు చూసారా, వాడి ఎంజాయ్మెంట్ లెవెల్సే వేరు. నాకు చాలా బాగా నచ్చింది. ఇంకో 2-3 hours అయినా ఇక్కడ ఉంటాను, నేను ఎంజాయ్ చేస్తాను అన్నాడు. బయటకు వచ్చిన తర్వాత ఫుల్ చలి కోల్డ్. అమ్మో ఈ పిల్లలతోటి కంపల్సరీగా ట్యాబ్లెట్స్ అన్నీ పెట్టుకోవాలి. వాళ్ళకి ఏం కావాలంటే అవన్నీ పెట్టుకునే మీరు బయలుదేరండి, లేదంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ నెక్స్ట్ మేము ఇంకొక పాయింట్కి వచ్చేసాము. ఈ పాయింట్ ఏంటంటే మనకి టైగర్ పాయింట్ అనమాట. ఈ టైగర్ పాయింట్లో ఫాగ్ అనేది ఏ టైంకి వస్తుందో ఏ టైంకి వెళ్తుందో కూడా తెలియదంట. సో ఇప్పుడు చూసారా ఫాగ్ మొత్తం ఉంది. ఇంకొక 5 నిమిషాల తర్వాత మొత్తం పోయింది. మళ్ళీ 5 నిమిషాలకి మళ్ళీ ఫాగ్ వచ్చింది. సో ఈ ప్లేసెస్లో అలా చేంజ్ అవుతూ ఉంటుంది ఫాగ్ అనేది.
మాకు కూడా ఇలాంటి ప్లేసెస్ చూస్తుంటే చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది అనమాట. సో ఒక 1/2 అవర్ అయితే అలాంటి ప్లేస్లో స్పెండ్ చేసాము. అప్పటికి టైం వచ్చేసి మాకు 10:30 ఆ టైం అయిపోతుంది. మేము 12 కల్లా స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఇంకా లంచ్కి అయితే మేము ఏం ప్రిపేర్ చేసుకోలేదు. సో మనం బయట ఆల్రెడీ మీకు చూపించా కదా షాపులు ఉన్నాయి, ఆ షాపుల దగ్గర ఆగి మనం టిఫిన్ చేసేద్దాము అని చెప్పేసి మా వాళ్ళు అన్నారు. అందుకోసమని ఈ పాయింట్ అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చేసి మేము టిఫిన్స్ అయితే చేసామన్నమాట. సో మా బ్రూను గారు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అందరితోనూ కలిపి. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే చాలా భయపడ్డాడు. సో ఇక్కడ చూసారా పాయింట్ ఏం కనిపించదు మీకు, ఒక్కసారిగా ఫాగ్ అంతా పోవడంతో ఇక్కడ ఇలా ఉందా అనిపించింది నాకే. మళ్ళీ 5 మినిట్స్కి మా వాళ్ళకి చూపించేసరికి మళ్ళీ ఫాగ్ వచ్చేసింది. సో దీనికి టైం అంటూ ఉండదు. ప్లీజ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ చేద్దాము, చాలా టూర్ వీడియోస్, కిచెన్ వీడియోస్, మెయిన్గా యూట్యూబ్లో కొత్త యూట్యూబర్స్కి ఏమేం కావాలి అనేవి మొత్తం చూసేద్దాము. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా మన టూర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ 12 o'clockకి క్లైమేట్ చూసారు ఎలా ఉందో. ఇంక మన ఊరికి స్టార్ట్ అయిపోతున్నాము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. బాయ్.